వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. అదే డయాబెటీస్. చాలామంది డయాబెటీస్ ఉందని తెలుసుకునే సమయానికి వారి రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా పెరిగి ఉంటాయి. కానీ నిజానికి మన శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను గుర్తిస్తే డయాబెటీస్ను ప్రారంభ దశలోనే నియంత్రించుకోవచ్చు. ఈ వీడియోలో డయాబెటీస్కు వచ్చే ముందు లేదా డయాబెటీస్ ఉన్నప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. డయాబెటీస్ వచ్చే ముందు శరీరం ఇచ్చే 10 ముఖ్యమైన సంకేతాలు. 1. తరచుగా మూత్రానికి వెళ్ళడం. డయాబెటీస్ యొక్క ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం అదనపు చక్కెరను మూత్రం ద్వారా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువసార్లు లేవాల్సి రావచ్చు. మూత్ర పరిమాణం కూడా పెరుగుతుంది. 2. ఎక్కువ దాహం వేయడం. తరచుగా మూత్రం రావడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీని కారణంగా ఎప్పుడూ దాహంగా అనిపించడం, ఎక్కువ నీరు తాగాలనిపించడం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. 3. ఎక్కువ ఆకలి వేయడం. మన శరీరానికి శక్తి అందించడానికి గ్లూకోజ్ అవసరం. డయాబెటీస్ ఉన్నప్పుడు గ్లూకోజ్ కణాల్లోకి సరిగా చేరదు. అందువల్ల తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేయడం, తరచుగా ఏదో తినాలనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. 4. బరువు తగ్గడం. ఆహారం బాగా తీసుకున్నప్పటికీ ఆకస్మికంగా బరువు తగ్గడం, శరీరం సన్నబడిపోవడం డయాబెటీస్కి సంకేతం కావచ్చు. 5. ఎక్కువగా అలసటగా అనిపించడం కూడా ముఖ్యమైన లక్షణం. చిన్న పనికే నీరసం, శక్తి లేకపోవడం, ఎప్పుడూ విశ్రాంతి కావాలనిపించడం ఇవి డయాబెటీస్కు సంబంధించినవి కావచ్చు. ప్రత్యేకంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ఇన్సులిన్ రెసిస్టెన్స్కు సంకేతం కావచ్చు. 6. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కంటి లెన్స్పై ప్రభావం పడుతుంది. దీనివల్ల వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం, చూపు మసకబారడం, చదవడంలో ఇబ్బంది వంటి సమస్యలు రావచ్చు. నరాలపై ప్రభావం పడటం వల్ల చేతులు, కాళ్ళల్లో తిమ్మిరి, మంట, సూదులతో గుచ్చినట్లు అనిపించవచ్చు. 7. చిన్న గాయమైనా త్వరగా మానకపోవడం, ఇన్ఫెక్షన్ రావడం, చర్మం నెమ్మదిగా కోలుకోవడం డయాబెటీస్ వల్ల కావచ్చు. ఎప్పుడూ తీపి తినాలనిపించడం కూడా డయాబెటీస్కు సంకేతం కావచ్చు. 8. డయాబెటీస్ ఉన్నవారిలో దురద, పొడి చర్మం నల్లబడటం వంటి సమస్యలు కనిపించవచ్చు. 9. రక్తంలో చక్కెర ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడుతుంది. 10. డయాబెటీస్ ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తగ్గవచ్చు. అందువల్ల చర్మ ఇన్ఫెక్షన్లు, చిగుళ్ళ సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తరచుగా రావచ్చు. డయాబెటీస్ నివారణకు చిట్కాలు. ప్రతిరోజు వ్యాయామం చేయండి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. చక్కెర పదార్థాలు తగ్గించండి. కూల్ డ్రింక్స్, స్వీట్స్, జంక్ ఫుడ్స్ తగ్గించండి. బరువును నియంత్రించండి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలి. డయాబెటీస్ అనేది నియంత్రించగలిగే వ్యాధి, కానీ దానిని నిర్లక్ష్యం చేస్తే గుండె, కిడ్నీలు, కళ్ళు మరియు నరాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే ఈరోజు చెప్పిన లక్షణాలలో ఏవైనా మీకు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరియు మరిన్ని ఆరోగ్య సమాచారాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.